హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం అసలు ఉద్యోగులకు ఏం చేసిందని ఆరోపణలు అయితే చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అసలు ఇక్కడ ప్రశ్న వైసీపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని వైసీపీ అడుగుతుంది. అవును సార్. అసలు వైసీపీ ఏం చేసింది? ప్రభుత్వ ఉద్యోగస్తులకి వైసీపీ ప్రభుత్వం చేసిందే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అంతకుముందు 2019లో వాళ్ళ కళ్ళబొల్లి కవర్లు చెప్పి వాళ్ళని నమ్మించి నట్టెడ ముంచింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాళ్ళ సాధక బాధకాలు అర్థం చేసుకుని వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంది. ఈపీఎఫ్, జీపీఎఫ్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వాడేసుకున్నాడు. జీపీఎఫ్ ఉంటుంది కదా, జీపీఎఫ్ కూడా వాడేసుకున్నాడు వాళ్ళకి తెలియకుండా. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డగోలుగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి, జేబులో పెన్నులాగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకు కూడా టీఏలు డిఏలు బకాయిలు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్నీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, ఉద్యోగస్తులకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ టీఏలు డిఏలు బకాయిలు తొలి విడతగా 1050 కోట్లు రిలీజ్ చేశారు ఇంతకుముందు. ఇప్పుడు మిగిలిన బాకీలు వాళ్ళు ఏమైనా కానీ సుమారుగా 6200 కోట్లు ఎంత అనుకుంటారు రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు. బహుశా రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది, వాళ్ళకి పేమెంట్లు వస్తాయి. కూటమి ప్రభుత్వం వచ్చినాకే వాళ్ళకి సక్రమంగా జీతాలు వస్తున్నాయి. జీతాలు ఎప్పుడు వస్తాయో ఒకటి తెలియని పరిస్థితిలో ఉన్నారు మొన్నటిదాకా ఉద్యోగస్తులు. అలాంటిది పోయి ఇప్పుడు చక్క ఫస్ట్ వీక్లో 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఫస్ట్ వీక్లో వాళ్ళకి జీతాలు వాళ్ళకి వస్తున్నాయి. అంతకుముందు ఎన్ని కష్టాలు పడ్డారో చూసాం వాళ్ళు. సహజంగా ఉద్యోగస్తులు ఎలా ఉంటారంటే లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, వస్తువులు కొనుక్కోవడం కానివ్వండి, పిల్లల చదువులు కానివ్వండి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి కూడా. చాలా మంది కూడా రెంట్కే ఉంటారు. ఇప్పుడు అవన్నీ కట్టాలంటే నీకు మొదటి వారంలో జీతాలు ఇస్తేనే అవన్నీ అవుతాయి. అలాంటి కార్యక్రమం ఏది చేయకుండా వాళ్ళని అడ్డగోలుగా వాడుకుని, దారుణంగా వాడుకుని వాళ్ళని భ్రష్టు పట్టించాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఉపాధ్యాయులు వాళ్ళకి ఏ నెల సక్రమంగా జీతాలు ఇవ్వాల, వాళ్ళని వాడుకునే విధానం మనం చూసాం. బ్రాందీ షాపుల దగ్గర హోంగార్డుల కంటే హీనంగా వాడుకున్నాడు. తాగటాకు వచ్చిన వాళ్ళని, మందు కొనుక్కుంటాకు వచ్చిన వాళ్ళని క్యూ లైన్లో నుంచి పెట్టుకుంటా వాడుకున్నాడు ఉద్యోగస్తులని, ఉపాధ్యాయుల్ని. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత అడ్డగోలుగా వాడుకున్నాడు అంత అడ్డగోలుగా వాడుకున్నాడు. కొన్ని వాళ్ళకి ఏమైనా చేశాడంటే వాళ్ళకి ఏమీ చేయలే, తను వాడుకోవటం తప్ప ఆ ఉద్యోగస్తులు అనే వాళ్ళకి ఏం చేసిన పాపాను పోలా, ఒక పని చేసిన పాపాను పోలా. కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక తొలి విడత 1050 కోట్లు, రెండో విడత 6200 కోట్లు ఈ వారం రిలీజ్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు ఆయన. సో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకి అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగస్తులకి ఆదుకుంటాము, మేము అండగా ఉంటామని కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది కదా. సో వాళ్ళకి ఏమన్నా ఎటువంటి హామీ ఇస్తుంది? ఆదుకోవటం, అండగా ఉండటం అంటే కరెక్ట్గా జీతాలు ఇవ్వటమే. అంతకంటే వాళ్ళకి వేరే లబ్ధి చేకూర్చాల్సిన పనే ఉంటుంది. వాళ్ళకేం స్కీములతో పని లేదు కదా. ప్రభుత్వ ఉద్యోగికి ఆ 1వ తారీఖున 6వ తారీఖున లోపు ఆ జీతాలు వాళ్ళకి సక్రమంగా ఇవ్వగలిగితే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. దాన్నే వాళ్ళు కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం అదే అమలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చాడో దాని ప్రకారమే ఆయన వాళ్ళకి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకే. సో ఒక సూటి ప్రశ్న సార్, ఈ కూటమి ప్రభుత్వంతో ప్రభుత్వ ఉద్యోగులు సాటిస్ఫైగా ఉన్నారంటారా? అసంతృప్తిగా ఉండటానికి కారణం ఏమి లేదు కదా అక్కడ. ఇప్పుడు అంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు పడ్డ ఇబ్బందులకి అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అసంతృప్తితో పని ఉంది వాళ్ళకి. వాళ్ళ జీతాలు వాళ్ళకి సక్రమంగా వెళ్తాయి. వాళ్ళని అడ్డగోలుగా వాడుకునే పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వం లేదు. మీరు మొన్నటిదాకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, హెల్త్ తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా వాళ్ళని వీళ్ళ స్వార్థానికి వాడుకుని వాళ్ళని బలి చేశారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులని అడ్డగోలుగా వాడుకుని వాళ్ళని బలి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది లేదు వాళ్ళకి. ఇప్పుడు అనేక రకాల స్కాములు చూస్తున్నాం. వాటన్నిటిలో కూడా ఉద్యోగస్తుల పాత్ర ఉంటుంది కదా. ఇప్పుడు ఒక మంత్రి ఏదైనా చేశాడనుకోండి, తప్పుడు పని చేస్తే ఆ చేసిన తప్పుడు పని తాలూకా ఎఫెక్ట్ వీళ్ళ మీద కూడా ఉంటుంది. ఇవాళ ఆ కార్యక్రమం లేదు, ఆ పనులు లేవు. కూటమి ప్రభుత్వంలో ఎవరు అలా అడ్డగోలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నెల చక్కగా జీతాలు తీసుకుంటున్నారు, హాయిగా ఉన్నారు వాళ్ళు. ఓకే సార్, ఎలాగో ఉద్యోగుల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, నేను ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఇచ్చారు, చాలా ఉద్యోగాలు ఇచ్చారు. ఏంటి, వాలంటీర్స్ ఉద్యోగాలు ఇచ్చారు, అలాగే ఏంటి రేషన్ బియ్యం, సో సంథింగ్ ఇలాంటివన్నీ పెట్టారు కదా. దానివల్ల ప్రజలకి లాభం అంటారా, నష్టం అంటారా? నష్టమే కదా. ఇప్పుడు 2,50,000, 2,60,000
వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానన్నాడు. చుట్టుపక్కల పిల్లలు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చేసిన పిల్లలు, పీజీ చేసిన పిల్లలు సొంత ఊళ్ళో ఉద్యోగం వస్తుంది కదా 10,000 20,000 ఇస్తాడన్న భ్రమలతో వచ్చి ఉద్యోగాలు చేరారు. అక్కడ వాలంటీర్ ఉద్యోగాలు చేరారు. పోనీ ఆయన పార్టీ కార్యకర్తలు అనుకోండి, విజయసాయిరెడ్డి అప్పుడే చెప్పాడు 90% దీంట్లో మన కార్యకర్తలేనని. పోనీ వాళ్ళ కార్యకర్తలకైనా వాళ్ళు న్యాయం చేసింది ఏముంది? 5,000 రూపాయలు ఇచ్చాడు. 5,000 రూపాయలు దేనికి సరిపోతాయి? ఇప్పుడు ఒక గ్రామం నుండి పట్టణానికో దగ్గర మండల ఆఫీస్కో ఇంకో దానికి వెళ్ళాలంటే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది? మనిషికి రోజుకి 300 మినిమం ఖర్చు అవుతుంది. అంటే వాళ్ళకి 5,000 జీతం పోను, ఇంకో 4,000 వాళ్ళు జేబులో వేసుకున్నారు. జేబులో వేసుకుని ఎందుకు పని చేశారని అడిగితే దానికి తగ్గ ఫలితాలు వాళ్ళకి వచ్చినాయి. డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఏ రకమైన సర్టిఫికేట్ కావాలన్నా దానికి ఒక రేట్ నిర్ణయించుకుని అవి వసూలు చేసుకుని వాళ్ళు కాలక్షేపం చేశారు. ఎలక్షన్ ముందు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ వాలంటీర్ల చేత 1,60,000 మంది చేత రిజైన్ చేయించాడు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఉద్యోగాలు నాది బాధ్యత అని చెప్పి 1,60,000 మంది పైన రిజైన్ చేయించాడు ఆయన. వాళ్ళందరూ రిజైన్ చేసి కూర్చున్నారు. ఇవాళ రోడ్డు ఎక్కి మా ఉద్యోగాలు అంటే ఎందుకు ఇస్తారు ఒకసారి రిజైన్ చేసిన తర్వాత? అదే కాకుండా తను తీసుకున్నప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి ఏదో రెన్యూల్ చేసుకోవాలి. 2022 రెన్యూల్ చేసి చేయకపోవడం మూలంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అదే నువ్వు వాళ్ళని తీసుకునే వాళ్ళ కార్యకర్తల కంటే దారుణంగా వాడుకున్నాడు వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు. తన సొంత పార్టీ కార్యకర్తల కంటే చాలా దారుణంగా వాడుకున్నాడు. కాకపోతే వాళ్ళు కూడా మా కార్యకర్తలు అని చెప్పారు కాబట్టి మనం దాని గురించి పెద్ద ప్రస్తావించ అవసరం లేదనుకోండి. వాళ్ళ చేత అడ్డమైన పనులు చేయించుకున్నాడు. ఆఖరికి వాళ్ళకి అన్యాయం చేశాడు. వాలంటీర్లకు అన్యాయం అంటూ జరిగితే జగన్మోహన్ రెడ్డి పాలన జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళకి 5,000 సార్, ₹1 కూడా పెంచలేదు కదా, మరి దానికి మీరేమంటారు? పెంచలా, వాళ్ళు అడిగారు, పోరాడారు, అయినా పెంచలా. పెంచకపోగా చెప్పా కదా ఇందాక 1,60,000 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. వాళ్ళ మాటలు నమ్మి కల్లబోలి మాటలు నమ్మి మోసపోయారు ఒక రకంగా వాళ్ళు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి. వాళ్ళ కొంతమందిని ఒక గ్రూప్ను పోగేసుకుని ఇప్పుడు మా ఉద్యోగాలు ఏంటి, మా జీతాలు ఏంటంటే మొదలుపెట్టారు. మొన్న రిజైన్ చేసి వెళ్ళిపోయినానికి ఎవరు మళ్ళీ జీతాలు ఇస్తారా, ఉద్యోగాలు ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ సార్.